కొనుచూ వచ్చెను. మళ్ళీ చదువుదాం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుతూ 40 దినములు తన్ను తాను అగ్గపరుచుకున్నాడు. ఇక్కడ ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక బలమైన యోధుడు వచ్చాడు. ఎంతున్నాడు ఆ యోధుడు? మన లెక్కల ప్రకారం అయితే 9 అడుగులు ఉన్నాడు. 6 మూరల జానుడు బైబిల్ లెక్క. 9 అడుగులు ఎత్తున్నాడు. చూడటానికి వికారంగా భయంకరంగా ఉన్నాడు. భయం వేస్తుంది. ఆ వ్యక్తి ఒక్కసారి బయటకు వచ్చే వరకు అందరూ చిన్న చిన్న పిల్లల్లా కనపడుతున్నారు. అంటే ఇక్కడున్న సైన్యమంతా 6 అడుగుల లోపలే. ఈ వ్యక్తి అందరి మీద ఇంకా 3 అడుగులు ఎత్తుకు కనపడుతున్నాడు. ఆ వచ్చి అంటున్నాడు, సవాలు కొడుతున్నాడు, మీలో ఎవరైనా ఒంటరిగా వచ్చి నాతో పోరాడగలరా? మనకి యుద్ధం వద్దు, మా వాళ్ళందరం మీకు దాసులుగా ఉండిపోతాం. ఒకవేళ నేను కానీ గెలిస్తే మీరందరూ మాకు బానిసలుగా ఉండిపోవాలి, ఓకేనా అంటున్నాడు. పొద్దున పూట వస్తున్నాడు, సవాలు కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సాయంకాలం వస్తున్నాడు, సవాలు కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక రోజా కాదు 40 రోజులు ఆ విధంగానే చేశాడట. ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే భయం అనేది ఎలా వస్తుంది అంటే, ఎలా వస్తుంది? వీడు సావడా? వీడు రోజు వచ్చి బెదిరిస్తున్నాడు. వీడిని చంపేవాడు లేడా? మనం వెళ్ళాలంటే భయం, ధైర్యం చాట్లా. మనం వెళ్ళాలంటే అంతలా వ్యక్తిని మనం చంపలేమేమో, యుద్ధం చేయలేమేమో అనే భయం. కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడనే మాత్రం వారిలో ఆ భీతి ముడికి రావట్లేదండి, ఆ ఆశ ముడికి రావట్లేదు. దేవుడు ఉన్నాడు కదా, దేవుని శక్తి మనకు ఉంది కదా. ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలలో మనం గెలుచుకుంటూ వచ్చాం. సౌలు ఎటువంటి వాడు, ఎన్ని యుద్ధాలు గెలిచాడు. సౌలు కూడా భయపడుతూ వెనకాడో ఉండిపోతున్నాడు. 40 రోజులు. ఒక్కసారి ఊహించండి, 1-2 రోజులే ఇలా ఎవరైనా వచ్చి మనల్ని భయపెడుతూ ఉంటే మనం ఏమైపోతాం? పోదా ఈ పోరు, పోదా ఈ కష్టం, ఈ బాధ అని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ యుద్ధ పంక్తిలో ఉన్నప్పుడు 40 రోజులు ఎలాగైనా తను కనపరుచుకున్నాడంట. గుండెలు నీరైపోయినాయి. ఇక మన వల్ల కాదు, ఈ వ్యక్తిని మనం గెలవలేమో అనుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడే పంపించాడు దావీదుని. హల్లెలూయా కదా. ఎంతున్నాడు దావీదు? ఇంచుమించు 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఇంచుమించు 16-17 సంవత్సరాలు ఉన్న వయస్సు కలిగిన దావీదు వచ్చి ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని ఎంత నా చేతిలో ఎంత, అది నా బలం కాదు, నాలో ఉన్న దేవుని బలం. ఆమేన్. నాలో ఉన్న దేవుని బలం. ఆ దేవుని బలాన్ని ఈ వ్యక్తి ఎలా సంపాదించుకున్నాడు? ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండటం వలన. ప్రతిదినం తల్లి నేర్పించిన ప్రార్థన, ఆ ఫారెస్ట్లో అడవిలో ఉండి ఆ గొర్రెలను మేపుకుంటూ తండ్రి యొక్క మందను కాచుకుంటూ నిత్యం ఆయన్ని ఆరాధిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. ఆ భయభక్తులు దావీదు జీవితంలో ఏం తీసుకొచ్చినాయి? ధైర్యాన్ని తీసుకొచ్చినాయి. హల్లెలూయా. ధైర్యాన్ని తీసుకొచ్చినాయి. ఇప్పుడు 2వ నెల కదా, ఫిబ్రవరి మాసం. ఎంత ఈరోజు తారీఖు పిల్లలు? అమ్మా 9వ నెల, 9వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖు. 10th క్లాసు 9 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు? మార్చ్ 1. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు? 17. ఇప్పుడు ఎక్కడెక్కడ భయమంతా ఇంటర్మీడియట్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి స్టార్ట్ అయింది. వీళ్ళని చూసి తల్లిదండ్రులకు కూడా స్టార్ట్ అయింది భయం. ఈ నెల, వచ్చే నెల పిల్లల్లో భయం. నేను అంటాను, మొదటి రోజు నుంచి సరి అయిన విధానంలో టీచర్స్కి లోబడుతూ చెప్పిందంతా వింటే ఈరోజు భయం ఉంటుందా? చెప్పాలి, పిల్లలు చెప్పాలి. ఉంటుందా? ఉండదు కదా. ఈరోజు ఎలా ఉంటుంది? ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్, మనం దాన్ని ఎదుర్కోవాలి. ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్, మనం దాన్ని వ్రాసేయాలి. ఎందుకంటే ధైర్యం, మనం అన్ని ఆయుధాలతో నింపబడ్డాం కాబట్టి.
ఏ ఆయుధంతో నింపబడకపోతే యుద్ధం ఎప్పుడు వచ్చిద్దో, ఆ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చిద్దో అనే భయం 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 భయం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ భయానికి కారణం నీవు ఆయన ఎడల భయము భక్తి లేకుండా ఉండటానికే, ఆ విధేయత లేకుండా ఉండటానికే. ఎప్పుడైతే ఆ విధేయత కలిగి నువ్వు ఉన్నట్లయితే, నేను ఉన్నట్లయితే, మనం ప్రతి సమయములో ధైర్యము వహించి ముందుకు సాగేవారిగా ఉంటాము. ఆమేన్. దావీదులో ఉన్న ధైర్యం ఎటువంటిదంటే, గొలియాతు అంటున్నాడు, ఏమనుకుంటున్నావురా నన్ను చూసి నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. అసలు నన్ను చూసి ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను ఏమన్నా కుక్కను అనుకుంటున్నావా? చిన్న కర్ర ఒకటి తీసుకుని వస్తున్నావు. 40 రోజులు సవాలు విసిరితే కనీసం నా కంటికి కూడా కనపడలే, ఎవరు వణుకుతా ఉన్నారు అందరూ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? రా, నిన్ను నీ సంగతి తెలుస్తాను. ఈరోజు నిన్ను చీల్చి పక్షులకి వేసి పడేస్తాను. ఏమనుకుంటున్నావు రా? బెదిరాడా ఆ మాటకి? కొంతమంది మాటలతోనే బెదరగొడతారు మనుషుల్ని. దావీదు బెదిరాడా? బెదరలా. కారణం ఏం తెలుసా? దావీదులో మొదటి నుంచి దేవుని పట్ల విధేయత ఉంది, దేవుని పట్ల భక్తి ఉంది. ఆమేన్. అంతేకాదు, దావీదు జీవితంలో కొన్ని ముందు జరిగినవి ఏంటి అంటే, ఆ గొర్రెల మీదకి వచ్చిన ఎలుగుబంటుల్ని, గొర్రెల మీదకి వచ్చిన సింహాన్ని మేక పిల్లను చీల్చినట్టు చీల్చివేసేసాడు. ఏ శక్తిదంటే దేవుని యొక్క శక్తితో. అది ఒక అనుభవం ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఆ అనుభవాన్నే సౌలు మహారాజుకు చెబుతున్నాడు, నాకేం పర్లేదు, నేను కొట్టేస్తాను. ఎందుకంటే నా మంద మీదకి, నా తండ్రి యొక్క మంద మీదకి ఇదిగో తోడేళ్ళు వచ్చినప్పుడు, ఎలుగుబండి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు మేక పిల్లను చీల్చినట్టు చీల్చివేశాను. అదే శక్తి నాలో ఉంది. ఇప్పుడు ఇతను కూడా నేను కొట్టివేస్తాను. ఆమేన్. బహుధైర్యము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి చిన్న విషయంలో భీతి చెందుతున్నాం, భయపడిపోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ఎలాగ మన బ్రతుకులు అనుకుంటున్నాం? ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు భీతి పడుతూ ఉన్నారు. నీ భీతికి, నీ భయానికి కారణం నీవు సరిగ్గా దేవుని వాక్యానికి, దేవుని పట్ల విధేయత లేకుండా ఉండటమే. ఎప్పుడైతే ఆ విధేయత కలిగి మనం ముందుకు వెళతామో అన్నీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనం పాడాం కదా, మీరే సంపద, విలువైన సంపద. అందరూ మీరే సంపద, విలువైన సంపద, నీకే సంతోషం, నిన్ను నేనెలా మరచెదం, నీయందే సంతోషం, నిన్ను నేనెలా మరచెదం, నీ వైపే నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా, నీ వైపే నిన్నే స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చాలా మందికి దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే లెక్క ఉండదు. నేను చూస్తున్నాను, బైబిల్లో ఒక్క కార్యాన్ని నేను ధ్యానం చేశాను. దేవుడు అంటే ఎంత భయపడ్డారో వాళ్ళు. ఎవరు? ఫిలిష్తీయులు. ఎంత భయపడ్డారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ చరిత్ర రాయబడుతుంది. ఒకరోజు ఏలీ యాజకుడిగా ఉన్నాడు. ఆ సమయంలో యుద్ధం వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి, ఫిలిష్తీయులకి. ఆ యుద్ధ సమయంలో
ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు, భయంతో ఓడిపోతున్నారు. ఇక అపజయమే వస్తుందని భయపడుతున్న సమయంలో కొందరు అన్నారు, మన పక్షంగా మన దేవుడు ఉంటాడు, ఇదిగో ఆయన మందస్సాన్ని, కెరూబుల మధ్య ఉన్న ఆయన మందస్సాన్ని యుద్ధ ప్రాంతంలోకి తీసుకురండి. హల్లెలూయా. ఆయన మన పక్షంగా ఉండి మన శత్రువులతో యుద్ధం చేస్తాడు అని కొందరు సలహా ఇచ్చినప్పుడు వెళ్ళి కెరూబుల మధ్య ఉన్న ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చారు. దేవునికి ప్రతిబింబముగా ఉన్న మన పూర్వీకులు పెట్టుకున్న ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చారు. మందస్సాన్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఇశ్రాయేల్ ప్రజలు బిగ్గరగా కేక వేశారు, దేవుని స్తుతించారు. ఆ స్తుతి, ఆ కేకలకి భూమి కంపించిందంట. భూమి కంపించిందంట. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయతను బట్టి, భయము లేనితనాన్ని బట్టి వారు అపజయాన్ని పొందారు. జాగ్రత్తగా రండి ప్రియదేవుని బిడ్డలారా, వారు అపజయాన్ని పొందారు. అప్పుడేం జరిగింది తెలుసా? ఆ మందస్సం వచ్చిందని ఫిలిస్తీన్లు మొదటగా భయపడ్డారు, భీతి చెందారు. ఎప్పుడైతే వారు అపజయాన్ని పొందారో ఈ మందస్సాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో ఈ విషయాన్ని ఏలి అనే యాజకునికి ఒక వ్యక్తి వచ్చి చెబుతూ ఉన్నాడండి. అప్పటికే ఓఫ్ని, ఫినెహాస్ అనే ఇద్దరు ఏలి యొక్క కుమారులు చనిపోయారు, చంపబడ్డారు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మందస్సం వెళ్ళిపోయిందని వ్యక్తి వచ్చి యాజకుని చెవిలో చెప్పాడో అప్పుడే యాజకుడు మెడ విరిగి వెనక పడిపోయి చనిపోయాడట. దేవుడు అంటే ఎంత ప్రేమ! అయ్యో, ఇక మనల్ని ఆ ప్రసన్నత, ఆ దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయింది. భయం. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను, చాలామందికి ఈ భయం లేదు. కారణం ఏంటంటే ఆ భక్తిని సరిగా మనం చేయలేకపోతున్నాం కాబట్టి. వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, వాళ్ళే ఉంచేసుకున్నారు మందస్సాన్ని. కొంతకాలానికి ఏమవుతుంది తెలుసా? ఒక గుడిలో పెట్టారు, తీసుకెళ్ళి ఒక దేవత గుడిలో పెట్టారు మందస్సాన్ని. తెల్లవారేళ్ళకి ఆ దేవత రూపమంతా ముక్కలుగా కట్ అయిపోయి ముందు పడిపోయింది. భయం వచ్చేసింది, ఇదేంది ఇలా జరుగుతుందని. మరలా వెయిట్ చేశారు. ఇక తర్వాత చూడండి, ఆ ఐగుప్తులో ఉన్న అందరికీ రోగాలు వచ్చేసినాయి, గడ్డలు రోగాలు వచ్చినాయి, ఒళ్ళంతా గడ్డలు. ఆ తర్వాత పొలములోకి ఆ ఎలుకలు, పందికొక్కులు వెళ్ళి పొలాలన్నీ పాడు చేసేస్తున్నాయి. ఇవన్నీ గమనించి అయ్యో, ఈ మందస్సం మన దగ్గర ఉండటం మంచిది కాదు, వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటం మంచిది, హల్లెలూయా అని చెప్పి కొంతమందిని పిలిచారు. శాస్త్రులను, జ్ఞానవంతులను పిలిచి దీన్ని ఇక్కడి నుంచి పంపించాలంటే మేమేం చేయాలి? అక్కడ ఒక పదం వాడారండి. నాకు అది ఎందుకు ఈ మధ్యలో ఆ పదం ఎక్కడెందుకు వాడారు అనిపించింది. ఒక్కసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తులు ఫరోను తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందస్సమును ఆ బండి మీద ఎత్తి అపారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. దీనికి ఒక పరిహారం. మనం ఇక్కడ ఉందంటే మన దేశం పాడైపోతుంది. మనం
పంటలు పాడైపోతున్నాయి, మన వాళ్ళందరూ వ్యాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని మనం పంపించేయాలి. ఎందుకు ఇంకా ఉంచుకుంటారు? అలనాడు ఫరో హృదయం కఠినమైనట్టు మీ హృదయం ఎందుకు కఠినమైపోతుంది? దయచేసి పంపించండి. ఎలా పంపించాలి? ఏ వ్యాధులైతే వచ్చినాయో, ఏ బాధలైతే వచ్చినాయో ఆ ఆకారాలతో బంగారము చేయాలి. బంగారపు ఆకారాలు చేసి ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెని మందసం దగ్గర పెట్టి ఒక కొత్త బ్రండి చేయించి, అప్పుడే మరి దూడలు కలిగి ఉన్న 2 ఎప్పుడు కాడి మోయిన 2 ఆవులను తీసుకొచ్చి దానికి కట్టండి. అవి తీసుకెళ్ళిపోతాయి. దేవుని మందసం ఎక్కడ ఉండాలి అక్కడే తీసుకెళ్తాయి. హల్లెలూయా. ఒక్కసారి మీరందరూ నా వైపు చూడండి. హల్లెలూయా. బండి లాగటానికి పాడి ఆవులు, దూడలు కలిగిన ఆవులు దూడలను వదిలి లాగుతాయా? పిల్ల ఉన్నప్పుడు తల్లి వదిలేసి వెళ్తుందా? అది సబబేనా? కుదురుతుంది? అది ఎంత ప్రేమ ఉంటుంది అప్పుడు కదా. ఆ చిన్న పిల్లల్ని, పాలు ఇచ్చే పిల్లల్ని తల్లి వదిలేసి వెళ్తుందా? వెళ్ళదు కదా. కానీ వీళ్ళు చూడండి, దేవుని కార్యం ఎలా జరుగుతుందంటే దేవుడు ఆ విధంగా చేసుకోగలడు ఆయన. ఆమె ఒక కొత్త బండి చేయించారు, ఆ బండి మీద ఇవన్నీ పెట్టారు. అయ్యా, ఇదంతా మా దేశం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాం, అన్యాయంగా మిమ్మల్ని ఇక్కడ ఉంచుకున్నాం కాబట్టి, మీ ప్రసన్నత మా దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మాలో భయము, భీతి వచ్చేసింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ మనస్సు వెళ్ళిపోవాలి. ఆ మనస్సు వెళ్ళిపోవడానికి మేము వచ్చి వదిలిపెట్టాను ధైర్యం లేదు. పాడి ఆవులతో నిజంగా ఒక్కసారి ధ్యానం చేస్తున్నప్పుడు అవి ఎలా వెళ్ళిపోయినాయి పిల్లల్ని వదిలిపెట్టేసి? ఎందుకంటే వాటికి దేవుడు తెలుసు కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళిపోయినాయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడని తెలిసి, మనం కలిగి ఉన్నామని తెలిసి కూడా ఇప్పటికీ చాలా మందిలో ఆ భయమే లేదు. దేవుని ఎరగని వారికి దేవుని భయం కలిగింది. దేవుని ఎరిగిన నీకు, నీ కుటుంబంలో ఆ భయమేది? నిర్లక్ష్యం. నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకు అది ఆశ్చర్యము. ఆమేన్. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకే అది ధైర్యము. నీవు భయభక్తులు కలిగి ఉంటే మరణ పాశములను నిన్ను దేవుడు తప్పిస్తాడు. కానీ ఈరోజు భయభక్తులు లేని వారిగా చూపిస్తున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యమును పుట్టిస్తుందంట. ఆమేన్. దావీదు ఎంత భయభక్తులు కలిగి ఉంటే ధైర్యంతో ఉన్నాడండి. ఈరోజు నిన్ను నాకు దేవుడు అప్పచెప్పేసాడు అంటున్నాడు. ఆమేన్. నువ్వెంతైనా ఉండు, నీ పరిస్థితి ఎంతైనా పర్లేదు, నిన్ను నాకు దేవుడు అప్పచెప్పేసాడు. ఈరోజు కొన్ని సమస్యలు మనం పనిచేసే చోట, మనం నివసించే చోట, కుటుంబంలో భార్యతో భర్త, భర్తతో భార్య కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏమనుకుంటున్నామంటే ఈ సమస్య పోతే బాగుండు కదా, ఈ సమస్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు. కాదు. క్రీస్తుని కలిగి ఉన్న మనం ఎలా ఆలోచించాలంటే ఈ సమస్యని గెలవాలి. నేను గిడి చెప్పులు కొడదాం. హల్లెలూయా. ఈ సమస్యని నెగ్గాలి. నేను సమస్యను తప్పించుకుపోవటం కాదు, సమస్యని గెలవాలి మనం. ఆమేన్. చెప్పండి పక్క వాళ్ళతో, నీకున్న సమస్యని గెలవాలి నువ్వు. అది నీ వ్యాధి అయినా, పరిస్థితి అయినా, ఏదైనా కానీ దాన్ని గెలవాలి మనం. అయ్యో, ఈ ప్రాంతంలో నాకు చాలా కష్టంగా ఉంది, నేను మరొక ప్రాంతానికి వెళ్తాను. నో. ఆ ప్రాంతంలో క్రీస్తు యేసు నిన్ను గెలిపించబోతున్నాడు. అది గొప్పతనమ్మా. ఈ ఉద్యోగంలో, ఈ పనిలో నాకు అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. పొద్దుదాకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి? ఇంకోసారి ఉండరా? అక్కడ ఉంటారు. కాదు, ఎక్కడ నేను గెలవాలి, నా దేవుడు నాలో ఉంటాడు కాబట్టి. ఆ భయం భక్తి కలిగి ఉంటే దేవుడే మనకు ధైర్యాన్ని పుట్టిస్తాడండి. ఆమేన్.
వ్యాధి, అయ్యో ఇది దీర్ఘకాలపు వ్యాధి అంట, దీన్ని మనం నెగ్గలేమంట, ఎప్పుడు దీనికి లోపడాలంట. నో, దేవుడు భూమి మీద ప్రతి మానవుడికి ఇచ్చింది ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్య జీవం మాత్రమే, నిత్య రోగం అయితే లేదు. ఆమేన్ వారికి ఏంటి చెప్పండి? ఆమేన్. నిత్య రోగం లేదు, నిత్య జీవమే ఉంది మనకి. దాన్ని కట్ చేయగలిగిన సమర్థత మనకుంది. ఎప్పుడంటే దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవాలి. నిన్న కూడా ధ్యానం చేసినాం లాస్ట్ వీక్లో. వెనకాలేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. వెనకాలేమో చెప్పాలి ఫరో సైన్యం, ముందు ఏమంటున్నారు మోషేతో? ఏమయ్యా, ఐగుప్తులో సమాధుల తోటలు లేదన్నా ఈ ఎడారిలో తీసుకొచ్చే మమ్మల్ని ఇక్కడ చంపి పాతేయద్దని, ఎన్ని ఎడారిలో అందరం చంపుదామని ఏమనుకుంటున్నాను అని చెప్పి మోషే మీదకి వెళ్ళిపోయారు. ఒక్కడు ఏం చేయగలడు? అయ్యా ఏంటి ప్రభువా, ఏంటి మోషే, నువ్వు భయపడద్దు, నువ్వు నిలబడు, దేవుని గొప్ప కార్యాన్ని చూపిస్తాను. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యం అంటారు చూడు. ముందు చూస్తే నుయ్యా, వెనక చూస్తే ఎటు వెళ్ళినా బాధే, పారిపోవడానికి లేదు అవకాశం. కానీ ఆయన ఎడల నమ్మకం ఉంచి మనం నిలబడితే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అక్కడ పారిపోయే అవకాశం ఇవ్వలేదు. ఆమేన్. విజయాన్ని ఇచ్చాడా? పారిపోయారా? విజయాన్ని. తరుముకుంటా వచ్చిన వారు మరి అన్నడు కనపడకుండా చేశాడు. నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావు, నువ్వు పారిపోవాలనుకుంటున్నావు, ఇంకా 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 పారిపోతున్నావు. ఆగు, ధైర్యముతో నిలబడు, ఆయన యందు నమ్మకం ఉంచు, మరి ఎన్నడూ అది కనపడకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజం దేవుని బిడ్డ, దావీదు జీవితంలో చేశాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో చేశాడు, అనేక మంది జీవితాల్లో చేశాడు ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా చేయగలడు ఆయన. ఎప్పుడంటే ఆయన ఎడల బహు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనం ఆ వినయ విధేయతలు కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యానికి లోబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యమే మనల్ని ధైర్యం తీసుకొస్తుంది. చాలామంది వాక్యము ద్వారా ఆదరించబడి లేచిన వారు ఉన్నారు, జీవించిన వారు ఉన్నారు కదా. మరణములో ఉన్న లాజరుని దేవుడు ఎలాగ పిలిచాడు? వాక్యము, లాజరు బయటికి రా. హల్లెలూయా. పేతురు ఒక చిన్నదాన్ని ఎలా పిలుస్తున్నాడు? లే, నిద్రలే. ఎండిపోయిన ఎముకల్ని యెహెజ్కేలు ప్రవక్త ఎలాగంటున్నాడు? ఎండిపోయిన ఎముకల్లారా మీరు లేవండి, మీలో జీవాన్ని వస్తుంది. ఆమేన్. అంటే మనలో ఆ ధైర్యం రావాలి. ప్రియదేవుని బిడ్డ, నా జీవితంలో నేను ఒకే ఒకసారి అనుభవంలోకి వచ్చాను. ఒకే ఒకసారి నా అనుభవం మనందరికీ తెలుసు, మనందరం ప్రార్థన చేశాం, మనందరం ప్రార్థన ద్వారా దేవుడు ఆ శక్తిని దయచేశాడు. గర్భంలో ఉన్నప్పుడే పుట్టక ముందే మనం కొందరికి పేర్లు పెట్టాం. వారిలో ఒక పేరు లాజరస్. హల్లెలూయా కదా. బైబిల్లో ఎలిజబెత్కి జకరీకి పుట్టే బిడ్డని దేవదూత పేరు పెట్టారు. అది చూసాం మనం పుట్టకముందు. మనం కూడా ఒక సంఘముగా ప్రార్థన చేస్తుందిగా, నీకు పుట్టబోయే బిడ్డ పేరు లాజరస్. హల్లెలూయా. అందరూ ఇక్కడ అప్పుడు అంకుల్ బెంగళూరులో ఉన్న ప్రార్థనాపూర్వకంగా దేవుడు తెలియజేసిన పేరు. ఆ లాజరస్ ఎలా ఉన్నాడు తెలుసా? పుట్టినప్పుడు 1600 గ్రాములు ఉన్నాడు. కేజీ నర మీద 100 గ్రాములు ఎక్స్ట్రా, 1600 గ్రాములు. మేబీ ఈ ఏలంత ఉంది వాడి లెగ్. కాలు నేను చూపిస్తుంది, నా ఏలంతా వాడి కాలు ఉంది. ఖచ్చితంగా బ్రతకడని చెప్పారు, ఖచ్చితంగా బ్రతకడని చెప్పారు. పై అంతస్తులోకి ఐసీలోకి తీసుకెళ్ళాలి, పెట్టాలి, మళ్ళీ అప్పుడప్పుడు ఆ స్కాన్ అని ఆ టెస్ట్ అని తీసుకుని తిప్పాలి. ఒకటి రెండు సార్లు తిరిగేవారు. తన ఫాదర్ అన్నాడు, అవసరమా వీడు బతకటం అన్నాడు. బతుకుతాడా వీడు, అవసరమా అన్నాడు. అంటే విసుకొచ్చింది 2 రోజుల్లో. ఆ టెస్ట్లకి, ఆ స్కానింగ్కి తీసుకెళ్తాం.
విసుగు రావడానికి మరొక కారణం ఏం తెలుసా? ఒక పెట్టెలో మామూలు ఒకళ్ళనే పడుకోబెడతారు. మనం సబ్బు పెట్టెలాగా ఒక పెద్ద పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఐసీలు పెడతారు. వాటికి పైనుంచి హీట్ లైట్ ఇస్తారన్నమాట. దాంట్లో 3-4 పెడుతున్నారు. ఇట్లాంటి పెట్టెలో ప్రతి 30 నిమిషాలకి ఒకసారి వెళ్ళి పాలు ఇవ్వాలి. ఈ 30 నిమిషాలకి వెళ్ళేటప్పటికల్లా ఒకళ్ళు ఇద్దరు ఆ పెట్టెలో ఉండేవాళ్ళు చనిపోతున్నారు. ఈ వార్తలు ఎక్కువైనాయి మాకు. అర్థమవుతుందా? ఈ వార్త ఎక్కువై వరకు ఇక నెక్స్ట్ ఎప్పుడు మనకు కూడా ఏదో ఒక వార్త వచ్చింది, మీ బాబుని తీసుకెళ్ళండి అనే భయం తనలోకి వచ్చి, అవసరమా వీడు బ్రతకటాడంటావు అని అంటే, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో తను నా చేతిలో తీసుకుని ఒకే ఒక మాట ప్రవచనం మాట్లాడినట్టుగా మాట్లాడాను. ఎండిపోయిన ఎముకల్లోనే జీవం తీసుకొచ్చిన దేవుడు బ్రతికి ఉన్న వీడిని బ్రతికించడా. హల్లెలూయా. ఈరోజు నిజం చెబుతున్నాను, తనతో ఎదిగిన వాళ్ళకంటే వాడు శక్తిమంతుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనలో? దేవుని ఎడల నమ్మకం ఉంటే. ఆమె ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఎడల నమ్మకం మనం కలిగి ఉంటే. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎక్కడుండి ఆ భయభక్తులు? ఆ సహవాసంలోనే వస్తాయి మనకి. ఎక్కడుండి ఆ భయభక్తులు? ప్రతిదినం ప్రార్థనలోనే వస్తాయి. నిన్నటి దినం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాలో ఆ ధైర్యం దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మనం దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన మనకు కావలసినవి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. బహుశా నా భార్య నా పట్ల శ్రద్ధ లేదేమో, నా బిడ్డలు నా పట్ల శ్రద్ధ లేదేమో, కొందరు నా మీద శ్రద్ధ లేకుండా ఉన్నారేమో, కానీ వారందరికంటే నా కొరకు పరమును విడిచి వచ్చి నా కొరకే సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన యేసయ్య మటుకి శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? ఆమేన్. నేను ఎందుకు భయపడాలి? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను కాబట్టి నీకున్నవన్నీ నాకు తెలియచేయి, నా మీద వదిలేసేయి. చెప్పండి ఒకసారి పక్క వారికి, యేసయ్య నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. యేసయ్య నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. పేతురు, యేసయ్య నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను అంటాను, నా పిల్లోడి పట్ల నేను శ్రద్ధ కలిగి, అంతకంటే ఎక్కువ శ్రద్ధ యేసయ్య కలిగి ఉన్నాడు కదా. నా కుమారుడు నా కుమార్తె పట్ల నేను ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాను నువ్వు అంటున్నావు, కానీ అంతకంటే శ్రద్ధ ఎవరు కలిగి ఉన్నారు? మా ఎంత ఉత్సాహమైన మాట అండి ఇది. మనం అనుకుంటున్నాం, అయ్యో బ్యాంకులో ఉన్నవి వీడు చిన్నప్పుడు 5వ సంవత్సరం అప్పటి నుంచి దాచిపెట్టినవన్నీ సరిపోతే లేదని బాధపడుతున్నావు. వెరీ గుడ్, నువ్వు శ్రద్ధ చూపించవు, కానీ నీకంటే ఎక్కువ శ్రద్ధ యేసయ్య చూపిస్తున్నాడు నీ కుమారుడి పట్ల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఆ భయభక్తులు. చూడండి, చివరిగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ మనం ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం చదవండి ఒకసారి. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఏమంటున్నాడంట? భయపడవద్దు. ఏ మాట చెప్పింది? ఏ మాట విన్నాడు యేసుక్రీస్తు వారు? ఇక్కడ ఒక గొప్ప అధికారి ఉన్నాడండి, ఆయన పేరు యాయిరు. వాళ్ళ అమ్మాయి సావ సిద్ధమై ఉందని మాథ్యూలో రాసి ఉంది, చనిపోయిందని మార్కులో రాసింది. ఏదేమైనప్పటికీ తన కుమార్తె, 12 సంవత్సరాలు ఉన్న ఆ కుమార్తె బ్రతకాలని, బ్రతికించడానికి శక్తి కలిగిన యేసుక్రీస్తు ఉన్నాడని ఎరిగి యాయూర్ అనే అధికారి ఎక్కడికి వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అడిగాడు, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుందయ్యా అన్నాడు. సరేలే అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన విధానాన్ని, ఆయనలో ఉన్న తగ్గింపుని యేసుక్రీస్తు వారు చూశారు. ఆయన ఒక అధికారి, సమాజం మందపు అధికారి.
అధికారి అయ్యుండి రావటం మోకాళ్ళేసి పాదాల మీద పడ్డాడు ఆయన. 1 బ్రతిములాడాడు, 2 వేడుకున్నాడు రమ్మని. ఇవన్నీ చూశాడు. ఎంత గొప్ప అధికారి! అబ్బా, ఎంత ప్రేమో తన కుమార్తె మీద, ఎంత శ్రద్ధో తన కుమార్తె మీద. 12 సంవత్సరాలు తనకి ఇప్పుడు చనిపోతుందని భయం వేస్తుంది, బాధ వేసినట్టుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రేమతో జాలితో ఓకే అన్నాడు. కానీ ఇంకా వెళ్ళలా. ఈ మధ్యలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చింది. పాపం ఆమె పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆమె వచ్చింది, ఆయన్ని ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందింది. జనాలు బాగా ఎక్కువగా ఆయన మీద ఉన్నారు. ఈ మధ్యలో ఎవరో నన్ను ముట్టారని చెప్పి యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నాడు. ఈ సంభాషణ అంతా జరుగుతున్న సమయంలో యాయీరు ఇంటికాడి నుంచి కొందరు వచ్చారు. వాళ్ళు వచ్చి సార్ అని పక్కకు పిలిచారు. ఏంది? బోధకుడిని ఇబ్బంది పెట్టబాక, అమ్మాయి చనిపోయింది. దేనికోసమైతే మనం వెళ్ళేమది లేదట. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ టైం యేసుక్రీస్తుని అడిగావు కావాలి అని, ఆయన కూడా ఇస్తాననుకున్నాడు. మధ్యలో అసలు లేదని నీకు ఒక వార్త వచ్చింది. నువ్వు అక్కడ ఏం చేస్తావు? నా పరిస్థితి నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మాటలు ఎవరు వింటున్నారంటే యేసుక్రీస్తు వింటున్నాడు. హల్లెలూయా! నిజమే కదా? ఆయన మనల్ని గమనిస్తూ ఉన్న దేవుడు. ఆమేన్. ఆయన నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. ఆయన ఆకాశము నుండి భూమి మీద ఉన్న నన్ను వంగి చూడని అనుగ్రహిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా! ఎందుకు? ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని మార్చివేయాలనుకుంటాడు ఆయన. దరిద్రులుగా ఉన్నవారిని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. భయంకరమైన స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన స్థితిలోకి మార్చాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన తేరి చూస్తున్నాడు, వంగి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా యాయీరుతో ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు వింటూ ఉన్నాడు. వెంటనే యాయీరులో భయం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వెంటనే దేవుడు అంటున్నాడు, భయపడమాక అంటున్నాడు. హల్లెలూయా! భయపడమాక, నమ్మకం మాత్రం ఉంచుకో. నమ్మకం మాత్రం ఉంచు. భయపడద్దు. వచ్చావు, నమ్మకంతో వచ్చావు, నువ్వు భయపడద్దు. నీకు నమ్మకం ఉంచుకో చాలు. దేవుడే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! అవును ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితి తారుమారైపోయింది. కొంతమంది ప్రార్థన చేయటం కూడా ఆపేస్తారు. ఇంక రాదంటలేండి, ఇంక రాదంట. దేవుడు చేస్తాడండి. హల్లెలూయా! భయపడద్దు. దేవుడంటే, దేవుని శక్తి అంటే భయపడు. దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఆయన చేయడేమో అని భయపడమాక. ఆయన చేయలేడేమో అని భయపడమాక. ఆయన చేయగలడు. ఆమేన్. ఆయన చేయగలడు. ఇంత గొప్ప సృష్టిని నోటి మాట ద్వారా చేసిన దేవుడు ఆయన. నోటి మాట ద్వారా ఈరోజు మన జీవితాల్లో ప్రతిదినం ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు ఆయన. అటువంటి దేవుని చెయ్యలేడు అని భయపడదు దయచేసి. ఆయన చెయ్యగలడు. ఆయనకు అసాధ్యం అన్నది ఏది లేదు. హల్లెలూయా! ఏది లేదు. కాకపోతే ఇక్కడ యాయీరు జీవితంలో కొన్ని విషయాలు జరిగినాయి. ఆయన భయపడద్దని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత 2 విషయాలు ఏంటంటే, అక్కడికి వెళ్ళే వరకు గొల్లును ఏడుస్తూ ఉన్నారంట. అప్పుడు యొక్క యూదుల ఆచారం ఏంటంటే, డబ్బులు ఇచ్చి ఏడ్చేవారిని తెచ్చుకుంటారు. డబ్బులు ఇచ్చి, ఇప్పుడు మేళాల వాళ్ళని డబ్బులు తెచ్చి డప్పు కొట్టే వాళ్ళని ఎలా తెచ్చుకుంటారో, ఏడ్చే వాళ్ళని కూడా అలా తెచ్చుకుంటారు. కొన్ని దినాలు సంతాప దినాలుగా ప్రకటిస్తారు. అలా ఏడ్చే వాళ్ళు ఉన్నారు, మేళామూళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అందరిని బయట పెట్టాడు. అమ్మా నాన్న పిలిచాడు. శిష్యుల్లో కొందరిని మాత్రం పిలిచాడు. ఇంట్లోకి వెళ్దాం పదండి అన్నాడు. ఈ ఏడ్చే వారి వైపు, ఆ మేళం ఊదే వారి వైపు చూశాడు. నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు. ఏందయ్య నిశ్శబ్దం? పాప ఎప్పుడో చచ్చిపోయింది, ఎవరైనా అన్నారు. ఒక మాట అన్నాడు యాయీరు వైపు చూసి, వీళ్ళని బయటికి పంపించేయండి ముందు. హల్లెలూయా! వీళ్ళని బయటికి పంపేయండి.
వీళ్ళని కానీ బయటికి పంపించకపోతే నీ జీవితంలో విశ్వాసంలో ఎదగటానికి నువ్వు ముందుకు కూడా రాలేవు. మన జీవితంలో కొంతమంది మనం అవిశ్వాసంలో పడిపోవడానికి, భయపడటానికి నీ చుట్టే కారణమవుతారు. వాళ్ళని బయటికి పంపించాలి. హల్లెలూయా. నిజం. లేదండి నా దేవుడు చేస్తాడు. ఇప్పుడు రవి అంటాడు, నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని. బలపడి ఏంది నీకు ఇచ్చేది? ఎంతమంది ఎన్ని మందులు ఆడుతుంటే నువ్వు పెద్ద భక్తుడువా అంటారు. ఇదే మాట పదే పదే తన చెవిలో పడిందంటే ఏమైంది? నిజమే కదా. అప్పుడు సుజాత అంటది, నేను ఎప్పటి నుంచో చెప్పాను నీకు ఇలా చేయాలంట. అంటే ఇంట్లోకి ఆ బయట నుంచి వచ్చింది ఎక్కడ వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో నుంచి మళ్ళా చెప్పడం వల్ల అవిశ్వాసంలో దిగజారే పని. కొందరిని మన విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి? బయటికి పంపాలి. హల్లెలూయా. చెప్పండి. నా విశ్వాసాన్ని పాడు చేసే కొందరు నేనేం చేయాలి? బయటికి పంపాలి. బయటికి పంపిన తర్వాత యేసయ్యకు స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. వారు బయటికి పోకపోతే యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి రాలేడు. ఆ గదిలో పాపని వరుండు పెట్టారు. ఇప్పుడు మేళం వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వెళ్తానికి ఖాళీ ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళని బయటికి పంపాలి. క్రీస్తుకు స్థలం ఇవ్వండి. ఆమేన్. అప్పుడు నీ జీవితంలో విశ్వాసం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, నీలో ధైర్యం వస్తుంది. ఆమేన్. అప్పుడు నీ పిల్లలకు అది ఆశ్రయంగా మారుతుంది. అప్పుడు నువ్వు మరణ పాశంలో నుంచి తప్పించబడతావు. ప్రియదేవుని బిడ్డ, ఇటువంటి ధైర్యం మనకు కావాలి, ఇటువంటి నమ్మకం మనకు కావాలి. యాయిరు గొప్ప కార్యం ఏంటంటే రాముడు కాళ్ళ మీద పడ్డాడు, బ్రతిములాడుకున్నాడు. 2 ఒక భయంకరమైన వార్త చెవిని పడ్డప్పుడు భయపడుతున్నాడని యేసు ఎరిగి అన్నాడు, భయపడమాక. హల్లెలూయా. భయపడమాక. ఆయన్ని నమ్మి మనం ఆయన దగ్గరికి వెళితే చూసుకోవాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా కదా. మనం ఆయనకు ఆ చెయ్యి అప్పు చెబితే ఆయనే నడిపిస్తాడండి. ఆయనే నడిపిస్తాడు. చెయ్యి అప్పు చెప్పకుండా బయట నుంచి ఉంటే అన్నీ భయాలే. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో చాలా ఇలాంటి చూసాం. కాబట్టి ధైర్యముగా ఉండండి, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడద్దు. భయపడాలి. దేవుడు తెలుసా, దేవుడు ఎంత గొప్పవాడో నీకు గుర్తుండటానికి ఆయన ప్రసన్నతకు భయపడాలి. ఆయన శక్తి ఎందుదో తెలుసుకోవడానికి ఆ భయము కలిగి ఉండాలి. కానీ ఆయన ఏమీ చెయ్యలేడు అనే భయం నీలో ఉండకూడదు. ఆయన ఏదైనా నా జీవితంలో చేయగలడు. ఆమేన్. నా జీవితంలో చేయగలడు, నా కుటుంబ జీవితంలో చేయగలడు, నా సంఘ జీవితంలో చేయగలడని ఒక విశ్వాసం ఉండాలి. ఆ ధైర్యం నీకు కావాలంటే మొదటిగా నిన్ను అవిశ్వాసంలో పడవేస్తున్న వారిని ఏం చేయాలి? బయటికి నెట్టండి. క్రీస్తుకు స్థలం ఇవ్వండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్.